వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టుకు సంబంధించి వేరియస్ పోస్ట్స్ ఉన్నాయని మనందరికీ తెలుసు. అయితే ఏమేం పోస్ట్ ఉన్నాయో కూడా మీకు తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం కొంత పోస్ట్ గురించి మాట్లాడుకుంటూ ముఖ్యంగా మనం కాన్సన్ట్రేషన్ చేసేది ఏంటంటే ఒక్కొక్క పోస్ట్కి ఏం సిలబస్ ఉంది, ఆ సిలబస్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ అయితే మనం ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది, క్వాలిఫై ఈజీగా అవ్వటం ఎట్లా అనే దాని గురించి ఒక్కసారి దీని మీద ఫోకస్ చేద్దాం. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఆధారంగా చేసుకొని మనకి ఎలా అడగటానికి అవకాశం ఉంది, మనం ఎస్విఆర్ అకాడమీలో వీటిని ఎలా ప్రొవైడ్ చేస్తున్నాము అనే డీటెయిల్స్ కూడా ఈ మాడ్యూల్లో కంప్లీట్గా మాట్లాడదాం. అంటే ఏపీ హైకోర్టు నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ని, రాబోయే నోటిఫికేషన్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని ప్రీవియస్ ఏపీ హైకోర్టు ఇష్యూ చేసినటువంటి నోటిఫికేషన్స్ ఆధారంగా మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ను కూడా మనం కవర్ చేద్దాం. అయితే దీంట్లో ముఖ్యంగా ఆఫీస్ సబార్డినేట్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ, స్టీనో అండ్ అదర్ డ్రైవర్ కానీ, సో ఇవన్నీ డిఫరెంట్ వేరియస్ పోస్టులు ఉన్నాయి. అయితే మనం సింగిల్గా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గమనించాల్సింది ఏంటంటే అన్నిటిలో కూడా జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంది. అది ముఖ్యంగా ఎక్కువ పోస్టులు ఉండేదానికి 40 మార్కులతో 80 మార్కులతో ఉంది. మిగతా వాటిలో అయితే 30 మార్కులతో ఉండి మిగతా ఇంకో సబ్జెక్ట్ ఇంకొక 20 మార్కులతో ఉంది. మొత్తానికి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ జనరల్ నాలెడ్జ్ జీకే అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండింటిని ఎలా చదవాలో కూడా నేను డిస్కస్ చేస్తాను వన్స్ సిలబస్ పేజ్ వచ్చిన తర్వాత. సో అయితే ఇది మోడ్ ఆఫ్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. ఆన్లైన్లోనే ఈ ఎగ్జామ్ జరుగుతుంది. దాంతోపాటు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ని మిమ్మల్ని అడుగుతారు, 80 క్వశ్చన్స్ని. మొత్తం టైం వచ్చేసి డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ 90 మినిట్స్ ఇస్తారు. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి సో ఓపెన్ కేటగిరీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ 40%, బీసీ కేటగిరీ 35%, ఎస్సీ ఎస్టీ 30% మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టుగా వీళ్ళు కన్సిడర్ చేస్తారు. ఎనీవే అండి, అయితే ఇప్పుడు మనకి డిఫరెంట్ పోస్ట్కి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. సో చూడండి, ఇక్కడ అసిస్టెంట్ ఓవర్సియర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, స్టీనోగ్రాఫర్, ఫీల్డ్ అసిస్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్, సో రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, వీళ్ళందరికీ కలిపి ఒకటే సిలబస్ ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ సిలబస్ పాయింట్ ఏంటి, జనరల్ ఇంగ్లీషు 40 మార్క్స్ ఉంది అండ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 అండ్ మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. టోటల్ 80 మార్క్స్కి ఈ రెండు సబ్జెక్టులనే ప్రొవైడ్ చేస్తారండి, జనరల్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ జనరల్ నాలెడ్జ్. అయితే వీటిని ఎలా చదవాలి అనేదాన్ని ఒకసారి మనం చూద్దాం. జనరల్ నాలెడ్జ్లో మనకి 30, జనరల్ నాలెడ్జ్లో మనకి 40 ఇస్తారు. ఈ జనరల్ నాలెడ్జ్లో ముఖ్యంగా వీళ్ళు ఫోకస్ చేసిన జనరల్ నాలెడ్జ్ మీద కనుక మనం ఫోకస్ చేసి చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ఇస్తున్నప్పటికీ కూడా దీంట్లో ఎక్కువ మార్క్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారంటే కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుంటున్నారండి ఎక్కువగా. సో అంటే కరెంట్ అఫైర్స్, రీసెంట్ ఇష్యూస్, ఇండియా యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రీసెంట్ ఇష్యూస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. జీకే మొత్తం మీద కూడా ఎక్కువగా ఈ పార్ట్ నుంచి వస్తుంది. అయితే మిగతా పార్ట్లు చదవాలంటే చదవాలి, ఎందుకైనా మంచిది. ఎప్పుడు ఎలా ఇస్తారో తెలియదు, ఎప్పుడు ఒకదాని మీదే డిపెండ్ అవ్వద్దు అనమాట. అన్ని సిలబస్ ఇచ్చారు అంటే దాని మీద పూర్తిగా మనకు అవగాహన ఉంటే మాత్రమే మనం క్వాలిఫై అవ్వగలుగుతాం. కానీ ఎక్కువ ప్రయారిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకొని, ప్రజెంట్ స్ట్రాటజీ చూసుకొని మనం ముందుకెళ్తాం. కరెంట్ అఫైర్స్ నుంచే ఎందుకు ఎక్కువగా ఇస్తున్నారంటే ఇక్కడ వీళ్ళు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, జియోగ్రఫీ కానీ ఎక్కువగా రీసెంట్ ఇష్యూస్ మీదే ఫోకస్ చేస్తారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చినట్టే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఎస్ యాన్సెంట్ హిస్టరీ దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుందండి. సో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ని సపరేట్గా అడిగి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చరు అండ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు. అంటే ఆర్ట్ ఫామ్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారండి. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, జియోగ్రఫీ, అగ్రికల్చరు, ఎన్వైరన్మెంట్ కూడా అడిగారు ఇక్కడ. అండ్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషను, జనరల్ సైన్స్, డే టు డే సైన్స్ అన్నారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీని ఏదో పైన చూసుకుంటే సరిపోతుంది. తర్వాత రీసెర్చ్, అవార్డు, పర్సనాలిటీసు, ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా అడిగారు. అయితే ఇక్కడ మొత్తం మీద దీంట్లో నేను చెప్పాలనుకుంది ఒకటి, సిలబస్ మొత్తం చదవాలి. రెండో పాయింట్, కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి. మూడో పాయింట్,
సిలబస్ చదివేటప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 1కి చదివినట్టు డెప్త్ లెవెల్లో అవసరం లేదండి. అందుకనే ఎస్వీఆర్ అకాడమీలో కూడా మేము ఎలా ప్రొవైడ్ చేస్తున్నామంటే, సో మహా అయితే ఒక్కొక్క సబ్జెక్ట్కి 10 నుంచి 15 మాడ్యూల్స్ వరకు ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం. అలానే పాలిటీ ఇప్పుడు ఆల్రెడీ ప్రొడ్యూస్ చేసేసాం, అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. సో ఒక్కొక్క సబ్జెక్టు అప్లోడ్ అవుతూ ఉంటుందన్నమాట. 10 ఆల్రెడీ మీకు అప్లోడ్ అయిపోయాయి పాలిటీ అనేది. సో కరెంట్ అఫైర్స్ కూడా కంప్లీట్గా అప్ టు మంత్ ఉంది. సో ఇలా మీకు వేరియస్ సబ్జెక్ట్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి లోపలికి ఎస్వీఆర్ అకాడమీలో లాగిన్ అయిన తర్వాత. మేము ఏది ఇస్తున్నామో అది చదివితే సరిపోతుంది అనమాట. అంతకుమించి మీరు ఎక్కువగా చదవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని, సిలబస్ని అర్థం చేసుకొని ఎక్కడ వరకు ఇవ్వాలో మన ఫ్యాకల్టీ అక్కడ వరకు ప్రొవైడ్ చేయమని చెప్పాము, అక్కడ వరకు ప్రొవైడ్ చేస్తారు. నేను ఎకానమీ, దాంతోపాటు జియోగ్రఫీ, దాంతోపాటు కరెంట్ అఫైర్సు, సో ఇవి వరకు నేను డీల్ చేస్తాను. ఎన్వైరన్మెంట్, సో వీటిల్లో నేను మీకు ఎలా అంటే డెప్త్గా కాకోకుండా పాయింట్ టు పాయింట్. సపోజ్ 5 year ప్లాన్స్ ఉన్నాయి, ఒక్కొక్క ప్లాన్స్ ఏం చెప్తుంది, ఒక్కొక్క ప్లాన్స్ ఏం చెప్తుంది, నీతి ఆయోగ్ ఏంటి, స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తాం ఈ స్పెసిఫిక్ ఎగ్జామ్కి సంబంధించి. సో అలా జనరల్ నాలెడ్జ్లోకి సంబంధించిన 3 విషయాలు నేను చెప్తున్నాను. 1 కరెంట్ అఫైర్స్ని ఎక్కువ చదవాలి, 2 సిలబస్లో ఉన్న పదాలన్నీ కవర్ చేయాలి, 3 కవర్ చేసేటప్పుడు డెప్త్గా కాకుండా ప్రీవియస్ పేపర్స్ని మనం అర్థం చేసుకొని ఎలా అడగటానికి అవకాశం ఉంది ప్రశ్నలు అనే దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ వెళ్తాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ వచ్చేసి ఎక్కువగా వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తుంది రీడింగ్ కాంప్రహెన్షన్ ఇస్తూ ఉన్నారు. అండ్ మనకి ఒక 8 parts ఇచ్చారు. ఇవన్నీ అర్థం కావాలి కాబట్టి ఈవెన్ నేను నౌన్ కానీ, ప్రొనౌన్ కానీ, ఆర్టికల్స్ కానీ, టెన్సెస్ కానీ అవి కూడా ప్రొవైడ్ చేసాం ఇంగ్లీష్లో. ఎందుకంటే అవి అర్థమైతేనే రీడింగ్ కాంప్రహెన్షన్ అర్థమవుతుంది, అవి అర్థమైతేనే మీరు పారాజంబ్లింగ్స్ చేయగలుగుతారు. సో అందుకని దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గ్రామర్ మొత్తం నేర్చుకున్నాక ఇవి మీకు ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని బట్టి పట్టకుండా ముందు గ్రామర్ నేర్చుకోండి ఇవి. అందుకని నేను ఆర్డర్ ఇచ్చేటప్పుడు కూడా కంప్లీట్గా ఇచ్చేసాం ఇంగ్లీష్. మేము ఫస్ట్ సిలబస్ ఆధారంగా అరేంజ్ చేసాం, దాని తర్వాత కింద ఆర్టికల్స్ కానీ, టెన్సెస్ కానీ అవి కూడా ప్రొవైడ్ చేసాం. ఎందుకంటే అవి నేర్చుకుంటేనే మీకు ఇవి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇది జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్. ఏమైనా 1-2 పాయింట్లు అటు ఇటు ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం ఇదే ఉంటూ ఉంటుందండి. అయితే ఇంకొక వేరే పోస్టులు తీసుకుంటే అన్నిట్లో కూడా నేను చెప్పదలుచుకుంది జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ కామన్, ఈ 2 కన్ఫామ్గా ప్రొవైడ్ చేస్తాం అన్ని పోస్టుల్లో కూడా. సో జనరల్ మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం. మేము ఇప్పుడు ఇచ్చేది ఏంటంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ అండ్ జీకే, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాయి. అన్నింటిలో కామన్గా ఉన్నాయి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ కామన్ అన్నింటిలో. సో ఇక్కడ డ్రైవర్స్ కానీ, ఆఫీస్ సబార్డినేట్స్ కానీ, ప్రాసెస్ సర్వర్ కానీ వీళ్ళందరికీ కూడా జనరల్ ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 marks. జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ ఇస్తారు, 40 marks. మెంటల్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ ఇస్తారు, 30 marks. టోటల్ 80 marks. సో జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ అన్నింటిలో కామన్ అండి. జనరల్ నాలెడ్జ్ అయితే కంప్లీట్గా ఎక్కువ మార్క్స్తో కామన్గా ఉంది. సో జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన సిలబస్ను కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కోడింగ్, డీకోడింగ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఆన్లైన్ కోర్సులో. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ విషయానికి వస్తే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఇక్కడ అడిగారు. అంటే కంప్యూటర్ అసిస్టెంట్కి మాత్రం జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్తో పాటు 20 మార్కులకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉందన్నమాట. సో మొత్తానికి జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అయితే అన్ని పోస్టుల్లో కామన్గా ఉంది. ముఖ్యంగా ఎక్కువగా రాసేవాళ్ళు జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ ఆ పోస్టులే కాబట్టి, జూనియర్ అసిస్టెంట్ కాబట్టి దానికి 40, 80 మార్కులతో ఇవ్వటం జరిగిందనమాట. సో ఇది కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించింది, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి. సో మొత్తానికి లా వాళ్ళు అయితే ఇది ఆల్రెడీ మనకి జరుగుతూ ఉంది కాబట్టి లా వాళ్ళు అయితే లా 20 మార్కులు, కంప్యూటర్ అయితే కంప్యూటర్ 20 మార్కులు అంతే. మొత్తానికి ఏ పోస్ట్ అయినా కానీ 80 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ ఎక్కువగా చదువుతున్నాం కాబట్టి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అనేది ప్రాథమికమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. మిగతా పోస్టులకి యాడ్ ఆన్స్ ఏమున్నాయి, కంప్యూటర్ అసిస్టెంట్స్ అయితే కంప్యూటర్ ఉంది యాడ్, తర్వాత మిగతా డ్రైవరు అలాంటి వాటికి అయితే మెంటల్ ఎబిలిటీ యాడ్ ఉంది. సో మొత్తానికి జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, సో వీటిని ఫోకస్ చేస్తూ కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది ఎస్వీఆర్ అకాడమీలో. సో మొత్తానికి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. జనరల్ నాలెడ్జ్ చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇచ్చిన సిలబస్ని కూడా చదవాలి, ఆ సిలబస్ని షార్ట్ అండ్ స్వీట్గా చదవాలి. అది నేను
మన అకాడమీలో ప్రొవైడ్ చేస్తాను. ప్రొవైడ్ చేసిన వరకు ప్రిపేర్ అయితే చాలు. మీరందరూ కూడా నేను ఇచ్చింది కాకుండా మిగతా చదువుకొని నేను ఇచ్చినవి చదవలేదనుకోండి, గ్రూప్ 2లో ఏం జరిగిందో అలానే జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఏంటి, మనం ఇచ్చేది సరిపోతుందా లేదా ఇది ఫిట్ అవుతుందా లేదా అనేక రకాలైన అనుమానాలు ఉంటాయి. సో ఆటోమేటిక్గా అందుకని నేను ప్రూఫ్ రీడింగ్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్లో డైరెక్ట్గా దిగాయి క్వశ్చన్లు చూసుకోండి అన్నప్పుడు తెల్లమొహం వేస్తున్నారు. సో అందుకని అలా కాకుండా ఉండాలి. ఓకేనండి. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి సో కరెంట్ అఫైర్స్ చదవాలి అండ్ స్టాండర్డ్ చదవాలి. స్టాండర్డ్తో పాటుగా దానికి యాడ్ ఆన్స్ ఉంటే చదవాలి. ఏపీకి సంబంధించిన టాపిక్స్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి అన్ని సబ్జెక్టుల్లో కూడా. అండ్ ఇంకొక వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కోర్ట్స్కి సంబంధించి సుప్రీంకోర్టు కానీ హైకోర్టుకి సంబంధించి కానీ కంప్లీట్ లెసన్స్ చదవాలి. సో అవి నేను సపరేట్గా మీకు ప్రొవైడ్ చేస్తాను, ఎందుకంటే జీకేలో వీటిని కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇది జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి వచ్చి ముందు గ్రామర్ తెలుసుకోవాలి. గ్రామర్ తెలిసిన తర్వాత రీడింగ్ కాంప్రహెన్సివ్ లాంటి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్కువగా అడుగుతున్నటువంటి టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సో గ్రామర్ చేస్తేనే మీకు ఇటువైపు రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ పారాజింబిల్స్ కానీ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ చేయగలుగుతారనమాట. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కానీ. సో ఇవన్నీ మీకు రావాలి అంటే ముందు గ్రామర్ తెలిసి ఉండాలి. అందుకనే నేను అదనంగా కూడా ఇంగ్లీష్ సిలబస్లో ఆర్టికల్స్, టెన్సెస్ ఇవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు మనం ఏపీ హైకోర్టుకు సంబంధించి ఫోకస్ చేస్తున్నాం కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా కానీ కింద ప్రొవైడ్ చేసినటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు. ఎవరైనా పర్చేజ్ చేయాలి అని అనుకుంటే కూడా వాళ్ళు ఈ నెంబర్ హెల్ప్ తీసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ మీరు డైరెక్ట్గా వెళ్ళాలంటే www.svracademy.in వెబ్సైట్ని కూడా విజిట్ చేయండి. సో www.svracademy.in వెబ్సైట్ని విజిట్ చేయండి. అండ్ ఆ వెబ్సైట్లో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే సింపుల్గా కింద నెంబర్కి కాల్ చేస్తే మీకు వాళ్ళు ఏ విధంగా అయినా హెల్ప్ చేస్తారు. సో 7801086536 యాజ్ వెల్ యాజ్ 6305207624. సో ఇవి ఈ నెంబర్స్ కాల్ చేస్తే సో మీకు కస్టమర్ కేర్ సర్వీసెస్. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. మనం ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఏ కోర్స్ అయినా ఇలానే పర్చేజ్ చేయొచ్చు. నేను ఏపీ హైకోర్టు కోర్స్ని పర్చేజ్ చేయొచ్చు ఇస్తాను. ముందు ఎస్విఆర్ వెబ్సైట్కి వెళ్ళండి. అంటే గూగుల్ ఓపెన్ చేసి ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేయండి. ఎస్విఆర్ అకాడమీ మనకి కనిపిస్తూ ఉంటుంది, పైనే ఫోన్ నెంబర్ కూడా ఉంది మీకు ఇక్కడ. సో కిందకు వచ్చాక ఇప్పుడు సపోజ్ చూడండి svracademy.in అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎస్విఆర్ అకాడమీ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ టైం మీరు యూజర్స్ అయితే రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే లాగిన్లోకి వెళ్ళండి. మీరు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి రిజిస్టర్ బటన్ని క్లిక్ చేయండి. రిజిస్టర్ బటన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మీ నేమ్ అడుగుతుంది కదా, ఇక్కడ మీ నేమ్ని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి అవుతుంది కదా, మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. మీరు పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఏ కోర్సు, ఏపీ హైకోర్టు సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు మీరు ఎలా అయినా పే చేసుకోవచ్చు. పేమెంట్ మెథడ్ చూడండి. సపోజ్ మనకి ఈజీగా ఉండే పేమెంట్ మెథడ్ నెట్ బ్యాంకింగ్ ఉంది, కార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫోన్పే, వ్యాలెట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఫోన్పే బటన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది, పేటిఎం ఉంది, భీమ్ యాప్ ఉంది, సో యూపీఐ ఐడి ఉంది. ఫోన్పేని క్లిక్ చేశారనుకోండి, ఫోన్పేని క్లిక్ చేయండి. ఎలో అనే బటన్ని క్లిక్ చేయండి. అది మీ ఫోన్పేకి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు అమౌంట్ని పే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు కోర్స్ని పర్చేజ్ చేయండి. సో కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నేను పక్కన ప్రొవైడ్ చేసినటువంటి నంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. పేమెంట్కి సంబంధించిన ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ ని ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.